నమస్తే సార్. నమస్తే. అండ్ పల్లెటూర్లలో కొన్ని చోట్ల విన్నాను. అక్కడ ఎలా అంటే డాక్టర్ ఉంటారు గదా! వాళ్ళు ఎక్కువ మెడిసిన్స్ రాస్తే మంచి డాక్టర్. లేదంటే వాళ్ళకేం రాదు. మళ్ళీ ఇంకో డాక్టర్‌ని చూసుకుంటారు. ట్రూ. అలా గూడా ఉన్నారు. హ్మ్. అలా గూడా ఉన్నారు. ఇంక నేను చెప్తున్నాగా రౌండ్ గోలి, గొట్టం గోలి రాస్తే, రౌండ్ గోలి రాస్తే ఒక మీడియం డాక్టర్ అని, గొట్టం గోలి అంటే క్యాప్సూల్స్ రాస్తే మంచి డాక్టర్, బలమైన టాబ్లెట్లు రాసాడని ఉన్నవాళ్ళున్నారు. అలా కూడా ఉన్నారు. ప్రజలు రకరకాలుగా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానాలు కరెక్ట్ ఎడ్యుకేషను, పేషెంట్స్‌కి కరెక్ట్‌గా చెప్పగలగడము. మీరు నమ్మరు, మంచిగా చెప్పేవాళ్ళ దగ్గర నమ్మరు. బాగా బిల్లులు వేసి వేరే చోటకి వెళ్ళి అటు తిప్పి, ఇటు తిప్పేవాడిని నమ్ముతారు. అంతే, గొర్రె కసాయివాడిని నమ్ముతుంది అన్నట్టు. అలాగే నమ్ముతుంటారు పాపం. సో, అది ఐ డోంట్ నో ఎప్పటికి మారతామో మనం అని జెప్పి. దానికి గవర్నమెంట్స్ ఒక అది తీసుకురావాలి. సిస్టమ్ తీసుకురావాలి. దట్ ఫ్రీ అన్నంత మాత్రాన అది చీప్ కాదు. కరెక్ట్‌గా వాడుకోవాలి. ప్రజలకు కూడా అవేర్‌నెస్ రావాలి. దట్ ఓకే. నా వైద్య, విద్య ఈ 2 నాకు ఫ్రీ కావాలి. డబ్బులు బెట్టి కొనుక్కునే ఒక విద్య గాని, డబ్బుల కోసం పాకులాడే డాక్టర్‌లో లేపోతే ఇంకేదైనా సిస్టము ఉండకూడదు అని ప్రజల్లో పెద్ద ఎత్తున వస్తే తప్ప ఇది అవ్వదు. జరగదు. యెస్. అండ్ జనరిక్ మెడిసిన్ గురించి చెప్తూ ఉంటారు గదా మీరు. ఒకప్పుడు ఇన్ని లేవు. ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా అక్కడ తీసుకోరు. పక్కన కొంచెం లాంగ్ ఎళ్లి మెడికల్ షాప్‌లో తెచ్చుకుంటారు. ట్రస్ట్ ఇష్యూస్. ఓకే. మనకు ఆ టాబ్లెట్‌లో ఏం బెట్టాడో, ఇది ఏమవుతుందో అనే ట్రస్ట్ ఇష్యూస్. ఆ నమ్మకం క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేవు. ఇప్పుడు సడెన్‌గా నాకు ఆ కంపెనీది కావాలి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి అంటే చాలా ఈ కష్టమవుతుంది. బ్రాండ్స్ మానిప్యులేషన్ ఏంటి సార్ అసలు? అబ్సల్యూట్‌లీ. మనకేదైనా ఒక టాబ్లెట్ రావాలి అంటే అన్నీ సేమ్ స్టాంపింగ్స్‌తో, సేమ్ పర్మిషన్‌తో వస్తాయి. కొన్ని ఆహ్, మెడిసిన్స్ వేర్ దే ఆర్ ఎమర్జెన్సీ అట్లాంటి మెడిసిన్స్‌కి ప్రైస్ రెగ్యులేషన్ ఉంటుంది. మిగతావన్నిటికి ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడో వాడు ప్రైస్ పెట్టుకోవచ్చు వితిన్ లిమిట్స్. సో, అలాగా బ్రాండ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువ దాని ఎఫిషియన్సీ చూపించుకుంటారు. వాళ్ళు ఆ స్టార్‌లకి వాళ్ళకి డబ్బులిచ్చుకుంటారు కాబట్టి ఆ యాడ్‌ల కోసం డబ్బులు అవన్నీ యాడ్ చేస్తారు ఇందులో. సో, అలా పెరుగుతాయి. బట్ ఐ థింక్ జనరిక్ మెడిసిన్ ఇప్పుడు జన్ ఔషధి గాని అది చాలా బాగున్నాయి. అవి వాడొచ్చు. మంచిగా వాడుకోవచ్చు. ప్రైస్ చాలా తగ్గుతుంది. హ్మ్. బట్ ఎందుకో నమ్మరు. మేమెంత చెప్తామో జనరిక్ మెడిసిన్ అయినా సరే మెడిసినే. ఒకసారి జన్ ఔషధిలోకొచ్చాయంటే అవి సేమ్ టెస్ట్‌లు ఫాలో అయ్యి వస్తాయి. ఓకే. యూ కెన్ యాక్చువల్లీ బ్లైండ్‌లీ ట్రస్ట్ అండ్ టేక్ దోస్ మెడిసిన్స్ అన్నా నమ్మడానికి ఇంకా కష్టముంది. బట్ ఇప్పుడు మారుతున్నారు. డెఫినెట్‌లీ చాలా కొంత మారుతున్నారు. యూత్‌లో ఆ చేంజ్ వచ్చింది. చేంజ్ వచ్చింది యెస్. ఖచ్చితంగా. కాపోతే ఇంకా బ్రాండ్ అని, ఆ బ్రాండ్ ఇలా ఉంటుంది. నాకు క్వాలిటీ కావాలనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం స్లోగా దట్ మెడిసిన్స్ దానిలోంచి బయటపడేస్తున్నాం. అండ్ ఈ ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి వీటన్ని వీటి మధ్య ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఏది బెస్ట్? ఏది వాడొచ్చు? ఏది వాడకూడదు? నేనంటే అన్నీ. హ్మ్. నీ హెల్త్ బావుండాలంటే అన్నీ యూజ్ ఎవ్రీథింగ్. నీకు కావాల్సింది ప్రాపర్‌గా యూజ్. కొన్ని కొన్ని సమస్యలు ఆయుర్వేదిక్ తీర్చగలరు తొందరగా. కొన్ని సమస్యలు హోమియోపతిక్ చేయగలరు. కొన్ని సమస్యలు మనకి అలోపతి మెడిసిన్స్‌తో చేయరు. కొన్ని ఓన్లీ ఫిజియోథెరపీతో తగ్గిపోతాయి. మీరు ఎలోపతి కొన్ని స డాక్టర్ కదా! నేను ఓకే. అలోపతి డాక్టర్. సో, అన్నీ జెప్తారు మీరైతే. నేను ఎలోపతి ఆ! డాక్టరు. ఎలోపతి క్విక్ రిలీఫ్ కావాలి. ప్రాపర్‌గా రిలీఫ్ కావాలి. ఎలోపతి. ఆయుర్వేదిక్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఒక రోజులో అవ్వదు. ఆయుర్వేదిక్ విల్ టేక్ టైమ్. హ్మ్. హోమియోపతి విల్ టేక్ టైమ్. కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వద్దు అనుకుంటే వీటికెళ్తామనమాట. కొన్ని కొన్ని సార్లు అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువున్నాయి అంటే ఇవి చూస్తాం. కొన్ని ప్రాబ్లమ్స్ అలోపతి విల్ సే ఇడియోపతిక్. యూ కాంట్ ట్రీట్ దిస్. దీని రీజన్ తెలీదు మాకు. అలోపతికున్న గొప్పతనం ఏంటంటే ఇట్ సేస్ వాట్ ఈస్ నాట్ దేర్. ఇది డేంజరస్, ఇది డ్రగ్ డేంజరస్, దీనికి దీనికి పడదు అని ముందే చెప్తుంది. అలోపతిలోకుండే క్వాలిటీ అది. నువ్వు ముందే యానెస్థీషియా లోపల సర్జరీకెళ్ళే ముందు సైన్ తీయించుకుంటారు. ఏదైనా జరగొచ్చు బాస్, మా చేతిలో అన్నీ ఉండవు అని చెప్పి. హ్మ్. అంతే సిమిలర్‌లీ మిగతావి కూడా అంత ఓపెన్‌గా ఉండి చేసుకుని మనకు ఆయుర్వేదిక్ కరెక్ట్‌గా చేసేవాళ్ళు చాలామందికి బ్యాక్ పెయిన్స్‌కి, నెక్ పెయిన్స్‌కి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చాలా పనిచేస్తాయి. కొంతమందికి డీటాక్సిఫికేషన్‌కి ఆయుర్వేదిక్ చాలా పనిచేస్తుంది. కొన్ని కండిషన్స్‌కి హోమియోపతిక్ చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈ సైన్స్ డామినేటెడ్‌గా ఉండే అలోపతిక్ దాంట్లో మిగతా వాళ్ళని పుష్ చేసుకుంటూ బయటకి పంపించేసే కంటే అందరిని ఇన్క్లూజివ్, ఆల్ ఇంక్లూజివ్ ఇప్పుడు కలుపుతున్నారు. మీరు నమ్మరు, అలోపతిక్ కాలేజెస్‌లో ఆయుర్వేదిక్ కంబైన్డ్ స్టడీస్ జరుగుతున్నాయి. హ్మ్. ఓకే. సో, వి ఆర్ గోయింగ్ ఇన్క్లూజివ్. ఇది హోలిస్టిక్‌గా మారుతుందిప్పుడు. హోలిస్టిక్. ఇప్పుడు యోగా అండ్ మెడిటేషన్ ఇన్ అలోపతి. అలోపతి మెడిసిన్స్‌లో, మెడికల్ ఫీల్డ్‌లో
యోగా అండ్ మెడిటేషన్ ఎంత బాగా పనిచేస్తుంది అనే దాని మీద చాలా ఎక్స్‌టెన్సివ్‌గా జరుగుతుంది రీసెర్చ్. ఎక్కడో మాన్‌హాటన్ యూనివర్సిటీలో కాదు, మన దగ్గర జరుగుతుంది చాలా బాగా. సో, ఇట్ ఈస్ వి ఆర్ నౌ ఇంక్లూజింగ్ అవుతున్నాం. సో, ఇంకా టైం పడుతుంది. కానీ అవుతుంది. నేనింకా ఒక అడుగు ముందుకెళ్ళి గో అహెడ్ విత్ మన విద్యలు. అవి చదవండి, అవి నేర్చుకోండి. ఒక సెన్సేషనల్ డిసిప్లిన్ వస్తుంది పిల్లలకి. అవి నేర్చుకుని ఈ మెయిన్ స్ట్రీమ్‌లోకెళ్ళండి. ఇంకా ఇంకా బావుంటుందని చెప్తాను.